సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లోనే ట్రోలింగ్ అనే మాట వినిపిస్తే చాలు వెంటనే మనకు గుర్తుకొచ్చే హీరో బాలకృష్ణ. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాల్లోని సన్నివేశాలన్నీ తీసుకుని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ చేస్తుంటారు ట్రోలింగ్ బ్యాచ్. ఒకటి రెండు కాదు, కొన్ని సంవత్సరాల పాటు బాలయ్య యాక్షన్ సీన్స్ కానీ ఆయన చేసిన ఇమోషనల్ సీన్స్ కానీ భయంకరంగా ట్రోల్ చేశారు. మరీ ముఖ్యంగా విజేంద్రవర్మ సినిమాలో కుందేలు కోసం కొండ ఎక్కే సీన్, నరసింహనాయుడులో క్లాసికల్ డాన్స్, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్, ఇలా ఒకటి రెండు కాదు బాలయ్య చేసిన ఎన్నో సన్నివేశాలను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఏ రోజు కూడా బాలకృష్ణ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టైం మొత్తం టర్న్ అయిపోయింది. కరోనా తర్వాత బాలయ్య సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాయి. అఖండ నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి డాకు మహారాజ్ వరకు 100 కోట్లు వసూలు చేస్తున్నాయి ఆయన సినిమాలు. అంతేందుకు ఏ సినిమాలను ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు జై బాలయ్య అంటున్నారు. మరి ట్రోల్ చేయడానికి ఎవరో ఒకరు దొరకాలి కదా. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి చిరంజీవి వచ్చాడు. ఒకప్పుడు మెగాస్టార్ ను ట్రోల్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించిన వాళ్లే ఇప్పుడు ఈజీగా ఆయన్ను మేమ్స్ కోసం వాడుకుంటున్నారు. చిరు చేసిన పాత సినిమాల్లోని ఎక్స్ప్రెషన్స్ తీసుకుని టెంప్లెట్స్ కింద వాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చిరంజీవి గురించి దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు బాలయ్యను ఏ రేంజ్ లో వాడుకున్నారో దానికి 10 రెట్లు ఎక్కువ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు. బాలయ్యపై ట్రోలింగ్ జరిగిన రోజుల్లో సోషల్ మీడియా అంత యాక్టివ్ గా లేదు, కానీ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అందుకే చిరంజీవి దొరికిపోతున్నాడు. ఏదేమైనా ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీని 10 మెట్లు పైకి ఎక్కించిన అద్భుతమైన నటులు. అలాంటి వాళ్ళను ట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చిన్న చిన్న టెంప్లెట్స్ తీసుకుని సరదా మీమ్స్ ఓకే, కానీ ఇమేజ్ దెబ్బతీసే ట్రోలింగ్ మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని అభిమానులే కాదు ఎవ్వరూ ప్రోత్సహించకూడదు.